వ్యవహారంలో అత్యంత గోప్యంగా జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చి దేశ భద్రతను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో పడేసిన ఈ విషయం గురించి రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలపాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ భవన్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. మిత్రులారా, భారత రాష్ట్ర సమితి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనం మేరకు కేసీఆర్ గారి కళలను నిజం చేయాలని, తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వీరోచిత పోరాటం, అదేవిధంగా అత్యంత అద్భుతమైన పాలన 10 సంవత్సరాలు ఇచ్చిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అలవి కాని హామీలతోని తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ప్రజలను ఘోరంగా మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ఘోరంగా ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటూ, అదేవిధంగా తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు కట్టబెడుతూ, తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వంలో ఉన్న మిగతా అందరూ మంత్రులు బహిరంగంగా దోచుకుంటుంటే తెలంగాణ సంపదను, తెలంగాణ ప్రజలను, తెలంగాణను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తున్నది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మిగతా అందరూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట కూడా తెలంగాణ ప్రజల రక్షణ కోసం, సంపద రక్షణ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. నిజానికి వాళ్ళ మీద అక్రమ కేసులు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, మిగతా ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, మాజీ మంత్రుల మీద ఎంతోమంది మీద కేసులు పెట్టినా కూడా మడమ తిప్పకుండా తెలంగాణ ప్రజల రక్షణ, తెలంగాణ ఆత్మగౌరవమే, తెలంగాణ సంపదను కాపాడమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. మొన్నటికి మొన్న నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మిగతా మంత్రులు దీన్ని నైని కోల్ బ్లాక్, తెలంగాణకు చెందిన సంపద నైని కోల్ బ్లాక్ను వాళ్ళు దోచుకుంటుంటే ఆ దోపిడిని అడ్డుకొని అది మళ్ళీ తెలంగాణకు చెందే విధంగా పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ పోరాటాన్ని అడ్డుకోవడం కోసం, తమ దోపిడీని కొనసాగింపు కోసం ఈరోజు అటెన్షన్ డైవర్షన్ విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణకు ఒక వరప్రసాదిని, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే రికార్డు సాధించిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును కూడా కూల్చేసి, ఆ ప్రాజెక్టును మేడిగడ్డలో కూల్చేసి దాన్ని కూడా పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి అటెన్షన్ డైవర్షన్ చేశారు. అదేవిధంగా ఫార్ములా ఈ కేసు అని చెప్పి అటెన్షన్ డైవర్షన్ చేశారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి ట్యాపింగ్ అనే కేసు కూడా పెట్టి, అక్రమంగా పెట్టి ప్రజలందరినీ కూడా ఈ దోపిడీ నుంచి వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా చేస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకుంటున్నాం. మొట్టమొదట, మొన్న హరీష్ రావు గారిని, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారిని సంబంధం లేని ఈ ట్యాపింగ్ కేసుకు ఈరోజు జూబ్లీ హిల్స్కు పిలిపించడం,
గంటల తరబడి విచారించడం, మొన్న హరీష్ రావు గారిని విచారించడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను విచారించడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక మాజీ పోలీస్ అధికారిగా, గత 26 సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకున్నాం. మొట్టమొదటి, ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునుపే 1885 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, టెర్రరిస్టు దాడులు జరగకుండా, బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా, పహల్గాంలో మన జరిగిన దాడి లాంటిది కానీ, మన హైదరాబాద్లో గతంలో జరిగిన గోకులు లుంబిని చాటు, లేకపోతే సాయిబాబా దేవాలయం మీద జరిగిన దాడి కానీ, లేకపోతే మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ, పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ, రాజకీయ నాయకుల హత్యలు కానీ, ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము 9,000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. ఒక్కసారి మరి వారి వీడియో దయచేసి మీడియా వాళ్ళు చూపించాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. I am aware of the nervousness in some of the corporate sector arising out of the power conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax evasion and money laundering. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. I am asking the Cabinet Secretary to look into these issues and report back to the Cabinet within the next 1 month. మిత్రులారా, నాటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ వీడియోలో పార్లమెంటు వేదికగా ఏం చెప్పిందంటే, టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి, చేస్తేనే ఈ దేశంలో పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, అదేవిధంగా దేశ భద్రతకు ఏదైతే ముప్పు ఉందో ఆ ముప్పు నుంచి ఈ ప్రజలను కాపాడే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ట్యాపింగ్ అనేది మరి దుర్వినియోగం కాక కూడా చాలా మార్గదర్శకాలు చేయాలి అని చెప్పి గౌరవ మన్మోహన్ సింగ్ గారే మరి ఈ విషయాన్ని చెప్పింది. ఇంకా రెండవది, ఇక మన్మోహన్ సింగ్ గారు ఎంత స్టేచర్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా లేదనేది నేను తెలంగాణ ప్రజలకు వదిలేస్తున్నా, కానీ ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి
రకరకాల, ఇది సాక్షి పత్రికలో వచ్చింది, అదేవిధంగా ఆర్టీఓలో వచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు, ఢిల్లీ వేదికగా చెప్పిండు, చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. 2025లో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పిండు. మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం. ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు. ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు. కానీ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. దీనివల్ల దేశ ప్రజల భద్రత, తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది. తన రాజకీయ కక్షలకు, రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన వారిని ప్రమాదంలో పడేసాడు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. నిజానికి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందో, లోపల ఏముంటుంది అనేది, ఏ సెక్షన్ ఉంటుందో ఎవరికి తెలియదు. ఎస్ఐబి అనేది ఎక్కడుంటుంది అనేది మా సీనియర్ పోలీస్ అధికారులకే తెలియదు. నేను ఇంతవరకు నా 26 సంవత్సరాల సర్వీస్లో ఎస్ఐబి డిఐజీ ఎవరు, ఎస్ఐబి ఐజీ ఎవరు, ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆయన ఛాంబర్లోకి నేను ఇంతవరకు పోలేదు మిత్రులారా. ఎస్ఐబి ఐజీ ఎక్కడ కూర్చుంటాడు, లేకపోతే ఎస్ఐబి చీఫ్ ఎక్కడ కూర్చుంటాడు, వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ పర్మిషన్ లేని ఎవరు కూడా పోరు. హోమ్ మినిస్టర్ కూడా ఎస్ఐబి ఎక్కడ ఉంటుందో తెలియదు. హోమ్ మినిస్టర్ కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి వచ్చిన సందర్భం అయితే నేను ఇంతవరకు తెలియదు నాకు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్కి ఎప్పుడు రారు. ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీసు, మరి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు మీరు సమాచారాన్ని పలానోళ్ళది సేకరించండి అని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. ఏ మంత్రి కూడా చెప్పరు. అసలు ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కూడా చెప్పరు. ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా, ఏ పోలీసు ఉన్నతాధికారి కూడా నేను ఈ విధంగా సమాచారం సేకరించిన అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పరు, ముఖ్యమంత్రికి కూడా చెప్పరు. మరి అలాంటి వ్యవహారం ఇవాళ చార్మినార్ చౌరస్తా దగ్గర, చిక్కడపల్లి చౌరస్తా దగ్గర, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, రిసాలా బజార్ దగ్గర, లేకపోతే మన ఇంకెక్కడో పురాణపూల్ చౌరస్తా దగ్గర, లేకపోతే అఫ్జల్గంజ్ దగ్గర, మరి నాంపల్లి దగ్గర మాట్లాడుకునేంత స్థాయికి రేవంత్ రెడ్డి గారు దిగజార్చిండ్రు. అందుకొరకు నేను అంటే నాకు భయం వేస్తుంది. ఒక తెలంగాణ బిడ్డగా, దేశ పౌరుడిగా ఇలాంటి వ్యక్తి చేతిలో హోంమంత్రిత్వ శాఖ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే ఉన్నాడు. తన రాజకీయ వికృత క్రీడకు, అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి, కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు. అందులో భాగమే ఇలా కేటీఆర్ గారిని, మన హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించారు. 9 గంటల పాటు విచారించారు. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. కేటీఆర్ గారు మున్సిపల్ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అసలు వాళ్ళకు పోలీసులతో ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా సంబంధం ఉంటుంది? ముఖ్యమంత్రికే తెలియదు ఈ విషయం, మిగతా మంత్రులకు ఎట్లా తెలుస్తుంది? సంబంధం లేని విషయంలో కావాలని వీళ్ళందరినీ నివేదించాలి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా విచ్చలవిడిగా తుపాకులు పెట్టి ఏ దోపిడీ అయితే చేస్తూ ఉన్నారో, గెస్ట్ హౌస్లలో దందాలు చేస్తూ ఉన్నారో, కోల్ బ్లాక్ల దోపిడీ చేస్తూ ఉన్నారో, ప్రజలను ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారో, హింసిస్తున్నారో, వాటిని
ఎలాంటి ప్రమాదం ఉన్నా కూడా దాన్ని సైతం లెక్క చేయకుండా ఎలా దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా వేధిస్తున్నారు. ఇంకా రెండో విషయం, చాలా ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈరోజు గతంలో 2024వ సంవత్సరంలో మార్చ్ మళ్ళీ చెప్తున్నారు పోలీసులు, మన సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేశారు, 243/2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు. ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక సిట్ వేసింది. ఆ సిట్టే చట్ట వ్యతిరేకమైన సిట్టు. ఆ సిట్టుకు ఏసీపీ జూబ్లీ హిల్స్ను పెట్టింది. ఆనాడు ఒక డీసీపీ సిట్టుగా ఫామ్ చేసింది. ఆ డీసీపీ ఏసీపీని సిట్టు చీఫ్గా పెట్టిండ్రు. అదే చట్ట వ్యతిరేకం. ఆ సిట్టును పెట్టి 350 మంది సాక్షులను విచారించినా కూడా ఎవ్వరు కూడా హరీష్ రావు గారి పేరు కానీ, కేటీఆర్ గారి పేరు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారి పేరు కానీ, నాటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదు. ఏ రాజకీయ నాయకుడి పేరు కూడా చెప్పలేదు. వాళ్ళను 350 మందిని విచారించారు. కొంతమందిని అయితే కానిస్టేబుల్ని కొట్టినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి కస్టడీలో. పోలీస్ శాఖ కానిస్టేబుల్లను, కొంతమంది హోంగార్డులను, డ్రైవర్లను కూడా బలప్రయోగం చేసి వాళ్ళతో చేయని నేరాన్ని ఒప్పించినట్టుగా కూడా మరి ఆరోపణలు వచ్చినాయి. సో 350 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఎవరి పేరు రాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్గా పెడుతూ మిగతా ఒక 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లను, ఇంకో 5-6 మంది అడిషనల్ డీసీపీలను, కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ చేసింది. 2 సంవత్సరాలు 350 మంది సాక్షులను గంటల తరబడి, రోజుల తరబడి విచారించిన మీకు మా సీనియర్ నాయకుల పేర్లు వాళ్ళు చెప్పలేదు. అంటే మాకు టెలిఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. పోలీసులకు పొలిటీషియన్కు సంబంధం ఉండదు. ఇది సిట్టులో ఉండే అధికారులకు కూడా తెలుసు. ఈ సజ్జనార్ గారికి కూడా తెలుసు. ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసినారు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. ఎట్లా, ఏ బేసిస్ మీద చేస్తారు? వీళ్ళని ఏ ప్రశ్నలు అడుగుతారు? అసలు సంబంధం లేని ప్రశ్నలు, సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దీని మీద కూడా మీరు తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి.
మీకు అసలు నైతిక హక్కు లేదు. మళ్ళీ మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము ఆ కేసు ఈ కేసు అని. సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా హరీష్ రావు గారి మీద పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసు చెల్లదు అని గౌరవ సుప్రీంకోర్టులోనే చర్చ జరిగి ఆ కేసు చెల్లదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో, సుప్రీంకోర్టు విచారించిన కేసులో ఈ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన అఫిడవిట్లన్నీ కూడా పోలీసులు సమర్పించిండ్రు. దానికి దీనికి సంబంధం లేకుండా ఎట్లుంటుంది? అయినా ఒక సీనియర్ మంత్రిని, సీనియర్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళను 9 గంటల పాటు విచారించాల్సిన అవసరం ఏమున్నది? నిజానికి విచారించాల్సింది రేవంత్ రెడ్డి గారిని. నన్ను పోలీసు వాళ్ళు, సిట్టు వాళ్ళు విచారించినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నేను కొంత కంప్లైంట్ ఇచ్చిన. మరి రేవంత్ రెడ్డి గారిని విచారించాలి కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విచారించాలి కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విచారించాలి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించాలి కదా. ఈడీ ఎవరినైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైడ్ చేసి ఆయన విచారించాలి కదా. ఈ కుంభకు రోహన్ రెడ్డిని విచారించాలి కదా, గన్పెట్టి బెదిరించిన, డక్కన్ సిమెంట్స్ బెదిరించిన రోహన్ రెడ్డిని విచారించాలి కదా, వీళ్ళ సృజన్ రెడ్డిని విచారించాలి కదా. వీళ్ళందరినీ విచారించకుండా, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా, మరి ట్యాపింగ్ చట్టబద్ధమే అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ట్యాపింగ్ తప్పు కాదు అన్న రేవంత్ రెడ్డి ఆయన కూడా విచారించాలి కదా. నిజానికి ఇక్కడ బాధితులు ఎవరు? బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధితులు కేటీఆర్ గారు, బాధితులు కేసీఆర్ గారు, బాధితులు హరీష్ రావు గారు. ఏ విధంగా మీరు ఆ రోజు ఏమని చెప్పిండ్రు? సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి మీరే సీఎం ఆఫీస్ నుంచి లీకులు ఇచ్చారు పత్రికలకు అన్నిటి కూడా. సినిమా తారల ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి, ట్యాప్ చేసిందని చెప్పి లీకులు ఇచ్చి, మళ్ళీ మీ పోలీసు వాళ్ళే సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు అని చెప్పిండ్రు. అంటే లేని సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళందరి రెప్యుటేషన్ దెబ్బతీసి మీరందరూ కూడా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రులు, మీరు ఇవాళ హోంమంత్రులు. ఏ బేసిస్ మీద మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? 2 సంవత్సరాలుగా చిత్రవద చేస్తున్నారు ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను. ఏ బేసిస్ మీద మీరు కేటీఆర్ గారి పేరు తీసుకొచ్చిండ్రు? ఏ బేసిస్ మీద సినిమా తారలు అని చెప్పిండ్రు? మరి అదే పోలీసులు, అదే సిట్టు సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు, 600 దాంట్లో లేదు అని చెప్పిండ్రు. అసలు మీరు విచారించాల్సింది ఎవరిని? చివరిగానే ఇదే చెప్తున్నా, మీరు విచారించాల్సింది ఎవరిని? మీరు విచారించాల్సింది ఆనాడు డీజీపీని, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, మీరు విచారించాల్సింది ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ను, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ సెక్రటరీని. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరుగుతుందన్నప్పుడు 2017లో సుప్రీంకోర్టు రకరకాల మార్గదర్శకాలు ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, జిఐడి సెక్రటరీ గారు, ఈ ముగ్గురు కలిసి ఇవి నిజంగా కరెక్ట్గా జరిగినాయా జరగలేదా, వీటికి పెట్టిన కారణాలు కరెక్టా కాదని మరి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేస్తారు, లేకపోతే డిసప్రూవ్ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేయాలని చట్టమే చెప్తున్నది, ఆ మార్గదర్శకాలే చెప్తున్నాయి. దానికి కూడా కమిటీ ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఒక ధ్వంసం చేసే టీంలు తయారు చేస్తారు. ఆ టీం ద్వారానే ఇవన్నీ ధ్వంసం అవుతాయి. ఇవన్నీ ఇప్పుడున్న కమిషనర్ గారికి తెలియదా, డీజీపీ గారికి తెలియదు? వాళ్ళందరూ ఇంటెలిజెన్స్లో పనిచేసినారే కదా. నిజంగా ఇవాళ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు
ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. మీరు వీళ్ళని చేయకుండా ఎలా? ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు, ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీసు అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఇలా పొలిటీషియన్స్ ఎట్లా తీసుకొస్తున్నారు? మీరు ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండ్రు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా, పోలీసు అధికారులను చేయకుండా, ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జోవల్ గారికి చెప్తారా మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని? అజిత్ జోవల్ గారు నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ సేకరించినని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్తారా? దేశ రక్షణ గురించి ఏమైనా బాధ్యత ఉందా రేవంత్ రెడ్డి గారు? మీకు ప్రజల భద్రత గురించి ఏమైనా బాధ్యత ఉన్నదా? ప్రజలకు వస్తున్న ముప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయని దాని మీద బాధ్యత ఉన్నదా? ట్యాపింగ్ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇవాళ సిట్ చీఫ్గా ఎట్లా అవుతారు? ఏ బేసిస్ మీద అవుతారు? ఎప్పుడైనా ఆలోచించిందా? ఇవన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మడమ తిప్పకుండా, రాజీ పడకుండా పోరాటం చేస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా, 40-50 రోజులు జైల్లో పెట్టినా కూడా బెదరకుండా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. మీరెన్ని సోషల్ మీడియా వేదికగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా వ్యక్తిత్వాన్ని హననం చేసినా కూడా మేము బెరవకుండా మీ దోపిడీని నిరంతరం మేము బయట పెడుతూనే ఉంటాం. మాకు ఇదే కేసీఆర్ గారు నేర్పించింది. ప్రజల కోసం పోరాడాలి, తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలి, న్యాయబద్ధంగా తెలంగాణ పోరాడి సాధించుకున్న వాటాలను కాపాడుకోవాలి, సంపదను కాపాడుకోవాలి, ఆ సంపద భావితరాలకు అంకితం చేయాలని చెప్పిండు తప్ప మీలాగా ఈ అభివృద్ధి పనులు చేయకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా కేవలం ప్రత్యర్థుల, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అందుకొరకు మీరు 100 గంటలు ఇంట్రాగేట్ చేసినా మీకు తెలిసేది ఒక్కటే, మా గుండెలు చింపినా, మా గుండెలు చీల్చినా మీకు కనిపించేది కేవలం తెలంగాణ ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు మాత్రమే. మీలాగా దోపిడీ, దొంగతనాలు చేసే సంస్కృతి మాకు లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అది నేర్పించలేదని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. మళ్ళీ చెప్తున్నాను, ట్యాపింగ్ అనేది నేరం కాదు. ట్యాపింగ్ అనేది దేశ భద్రత కోసం చట్టబద్ధంగా కేవలం పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ గోప్యంగా చేసే పని. రెండవది, ఆనాటి ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారే ట్యాపింగ్ చేయాలి, చేస్తేనే ఈ దేశంలో నేరాలు ఆగుతాయి, దేశ భద్రత రక్షించబడుతుంది అని చెప్పిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వేదికగా ట్యాపింగ్ జరుగుతుంది అని వారే ఒప్పుకున్నారు. మూడవది, ట్యాపింగ్ చేసిరనే కేసులు ఎదుర్కొంటున్న నాటి డిఐజీ ఎస్ఐబి సజ్జనార్ గారు ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు. ఆయన సిట్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఈరోజు ఏ నైతిక అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఈ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ కక్షల కోసం, మీ ప్రతీకార వాంఛ కోసం, నేను జైలుకు పోయినా కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కూడా జైలుకు పోవాలి అన్న భావన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. చివరిగా ఒక్కటే మాట చెప్తున్నాం, పోలీసు సోదరులారా, మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇంతవరకు మేము ఎవరి పేర్లు తీసుకొని మిమ్మల్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మేము అనడం లేదు. కేసీఆర్ గారు ఆ సంస్కృతికి వ్యతిరేకం. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే అధికారులతో మేము పనిచేయించుకోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగస్వాములై ప్రజల భద్రతను గాలి కొదిలి కేవలం మన పోస్టుల కోసమో, పోస్టింగుల కోసమో, నేను ఆ పోస్టింగ్లో ఉండాలి, నేను అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర కావాలను, ముఖ్యమంత్రి ఇస్తున్న అక్రమ ఆదేశాలను, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొంతమంది దుండగులు ఇస్తున్న అక్రమ ఆదేశాలను పాటిస్తూ, మీడియాకు లీకులు ఇస్తూ
దీన్ని ఒక మనసు మమత సీరియల్ లాగా, కార్తీక దీపం లాగా, ఎంతెంత దూరం లాగా ఒక సీరియల్ లాగా మార్చి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్న అధికారులు మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ మీద చర్యలు ఉంటాయి. ఆ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అందుకొరకే దేశ భద్రత దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలను, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలు పాటించకూడదని చెప్పి మనవి చేస్తూ మరి మరొక్కసారి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఈరోజు మరి పిలవడం తప్పు, దాన్ని ఖండిస్తూ మరి మరొక్కసారి దీనికోసం మరి తెలంగాణ ప్రజలకు గొంతుగా నిలబడ్డ అందరి బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం నచ్చని చెప్పారు, కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు చేశారని ఆరోపణ. కవిత కూడా తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ఆరోపణ చేశారు, తన భర్త కోర్టు ట్యాక్స్ చేశారు. మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరము అని చెప్పారు. దేశ భద్రత అనేది ఎవరి వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందనేది ట్యాపింగ్ చేసే అధికారికే తెలుసు. ఆ ట్యాపింగ్ చేసే అధికారి పలానా నెంబరు మానిటరింగ్లో పెట్టినప్పుడు తప్పకుండా దాని పక్కన కారణం రాస్తాడు. ఆ కారణం రాస్తే ఆ కారణం చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాళ్ళ ముగ్గురు సాటిస్ఫై, 2 నెలల తర్వాత రివ్యూ కమిటీ సాటిస్ఫై అయితేనే ఆ ఫోన్ ట్యాపింగ్లోకి వస్తుంది. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ ఉన్నాయి, ఎవరి ఫోన్ల వల్ల ఎవరి వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందనేది రాసే అధికారికే తెలుసు. ఆ పేర్లు ఎవరు ఉన్నాయి అనేది అది అధికారికే తెలుసు. ఎందుకు పెడుతున్నా అనేది అధికారికే తెలుసు. అది పొలిటీషియన్స్తో సంబంధం ఉండదు అని నేను చెప్తున్నాను. మన్మోహన్ సింగ్ గారు కూడా అదే చెప్పింది. దేశ భద్రత కోసం 9,000 ఫోన్లు మేము ట్యాప్ చేసినాం, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తూనే ఉంటాం. ఎవరి ఈమెయిల్స్ ఎందుకోసం మానిటర్ చేస్తున్నారు, ఎవరి ఫోన్లు ఎందుకోసం ట్యాప్ చేస్తున్నారు అనేది అది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా ఎవరు చెప్పరు. అవి కేవలం పోలీస్ అధికారులకే తెలిసి ఉంటుంది. అవి ఎక్కడ కూడా బయటకు రావు. అది కేవలం కమిటీకే తెలుసు, అధికారులకే తెలుసు. థ్యాంక్ యూ. లోతైన విచారణ ఆయన మీద జరగాలి. ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్ చీఫ్ ఎట్లయితారు అంటున్నా నేను. అది పాయింట్. ఏ నైతిక హక్కుతో ఇవాళ 9 పోలీస్ స్టేషన్లో కేసులున్న సజ్జనార్ గారు సిట్ చీఫ్గా ఎట్లా నియమిస్తారు డీజీపీ గారు? ఈనాటి డీజీపీ, ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆనాడు డిఐజీ, ఎస్ఐబి, ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీసు. వీళ్ళు ఏ విధంగా ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు? అసలు ట్యాపింగ్కు పొలిటీషియన్స్ సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నాను నేను. 350 మంది విట్నెస్లను విచారించిన తర్వాత కూడా దీంట్లో పొలిటీషియన్స్ ఎవరు లేరు. పొలిటీషియన్స్కు యాక్సెస్ ఉండదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే చాలా మంది సీనియర్ ఆఫీసర్లనే ఇంటెలిజెన్స్ గేట్ కూడా దాటినారు. సగం మందికి ఎస్ఐబి ఆఫీస్ ఎక్కడ ఉంటో తెలియదు, ఇంటెలిజెన్స్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో తెలియదు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కూర్చుంటారో తెలియదు. మేము పోలేదండి. చాలామంది అడిషనల్ డీజీలు ఇంటెలిజెన్స్ ఆఫీసు చూడకుండానే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోతారు సర్వీస్లో. అలాంటి గోప్యంగా ఉండాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇవాళ రోడ్ల మీద ఇచ్చిందండి రేవంత్ రెడ్డి. ఏంటి అసలు? ప్రజలంటే నీకు ఏమన్నా బాధ్యత ఉన్నదా? ప్రజల భద్రత అంటే బాధ్యత ఉన్నదా? మరొక గోకుల్ లుంబిని చాటు పేలులు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక సాయిబాబా పేలులు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక మక్కా మసీద్ పేలులు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక పహల్గాం లాంటి దాడి జరగదని గ్యారంటీ ఇవ్వగలరా? ఇది ఎంత గోప్యంగా పెట్టుకోవాల్సిన వ్యవహారం. అరే పోలీసు వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి అయ్యా, కానీ సంబంధం లేని పొలిటీషియన్ తీసుకొచ్చి దీని ఏదో పెద్ద వెబ్ సిరీస్ లాగా రోజు నడిపించుకుంటాం. ఆ కోల్ బ్లాక్ కుంభకోణం గురించి అడిగితే ఒక నోటీసు, ఇంకొక కుంభకోణం గురించి అడిగితే ఇంకొక నోటీసు, అల్లుళ్ళకి ఎందుకు కట్టబెడుతుంటే ఇంకో నోటీసు, లగచర్ల కోసం పోరాటం చేస్తే ఒక నోటీసు, రుణమాఫీ ఏమైందంటే ఒక నోటీసు. మేము అక్కడ అడిగితే ఇక్కడ అటెన్షన్ డైవర్షన్, అక్కడ అడిగితే అటెన్షన్ డైవర్షన్. ఎన్నిసార్లు అటెన్షన్ డైవర్షన్ చేస్తారు? రేపొద్దున ఏమైనా ప్రమాదం జరిగితే, జరిగి 100 మంది ప్రజలకు ఏమైనా ప్రాణహాని జరిగితే ఎవరు కాపాడతారు? అప్పుడు
పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఏంది? అసలు తీవ్రవాదులు ఎక్కడున్నారు, ఉగ్రవాదులు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఎక్కడ బాంబులు పెట్టబోతున్నారు? మరి ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగింది. అలాంటిది ఇక్కడ మళ్ళీ జరిగితే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ చేయాల్సిన పని ఏంది? వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ కవర్తో తిరుగుతూ ఉన్నారు, ఏ ప్రాంతాలు తిరుగుతున్నారు చూడాల్సింది పోయి కేటీఆర్ గారిని ఇన్ని గంటలు విచారించడం, హరీష్ రావు గారిని ఇన్ని గంటలు విచారించడం, ఇంకొక ఎమ్మెల్యేను విచారించడం, మీడియాకు లీకులు ఇవ్వడం, ఇదా చేయాల్సిన పని పోలీసు వాళ్ళు? తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం. ఏది పోలీసు వాళ్ళ పని ఏంది? పోలీసు వాళ్ళు చేస్తున్నదేంటి? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది దేశం భద్రత మీద, రాష్ట్ర భద్రత మీద ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, అదేవిధంగా ఓటు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి ఇలా ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్నాడు. అందుకొరకే ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. అందుకొరకే అర్జెంటుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తూ ఉన్నారు. అదే నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఈ యొక్క పరంపరగా కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి నోటీసు అంటే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అక్రమం ఉంటున్నారు కాబట్టి సిట్ని మరి మీరు ఏమైనా న్యాయస్థానం ఆశ్రయిస్తారా? తప్పకుండా ఆశ్రయిస్తాం. ఆ నైతిక హక్కు వాళ్ళకి లేదు. తప్పకుండా మేము నిజానికి బీఆర్ఎస్ పార్టీ నిజంగా పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమ పార్టీ, పోరాటాలు చేసి తెలంగాణ సాధించిన పార్టీ. ఒక్క పిలిపిస్తే లక్షలాది మంది జనం రోడ్ల మీదకి వస్తారు. కానీ కేసీఆర్ గారు మనం ఇప్పటికి కూడా రాజ్యాంగాన్ని నమ్మునాం, చట్టాన్ని నమ్ముకుందాం. అదేవిధంగా చట్టంలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే ఆపర్చునిటీస్ అన్ని వాడుకొని శాంతియుతంగానే ఈ పోరాటం చేద్దామని వారు దిశానిర్దేశం చేసిండ్రు కాబట్టి ఆగినాం. లేకపోతే ఒక్క పిలిపిస్తే లక్షలాది మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మరి ఈరోజు పోరాటం చేస్తారు. ఈ అక్రమాల గురించి, లేకపోతే ఈ అటెన్షన్ డైవర్షన్ గురించి, ఈ దృష్టి మరల్చే కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. కానీ కేసీఆర్ గారు ఇప్పటికి కూడా మమ్మల్ని ఆపి మనం చట్టబద్ధంగానే పోరాడదాం అంటున్నారు కాబట్టి మేము ఆగినాం. తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అది ఈ ప్రశ్న అమిత్ షా గారిని అడిగారు. చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నిజానికి నేను చాలాసార్లు చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టి ప్రభాకర్ రావు గారు, ఆయనకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఇచ్చారు. ఆయన ఏ కేసులు ఇచ్చినారని నేను చెప్పాను, ఎందుకంటే నా సహోద్యోగి, నేను దాని గురించి మాట్లాడను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్న డీజీపీ గారు, తర్వాత లేకపోతే ఇప్పుడున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు చేశారు, లేకపోతే ఏ విధంగా ఏమేం పనులు చేశారు, లేకపోతే అంటే నేను ఆ విషయాల గురించి నేను పోను. ఒక బాధ్యత టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకోసం జరుగుతుందనే విషయాల గురించి నేను పోను. కానీ నేను ఒకటే చెప్పాలనుకున్నది అంటే, ఇదే ప్రభాకర్ రావు గారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారిగా రివార్డు ఇచ్చింది. మీరు ఆయన తీసుకొచ్చి ఏవన్గా చేసింది. ఇది ఏం న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఇదే కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన అత్యుత్తమ పోలీస్ అధికారి అని చెప్పి రివార్డు ఇచ్చిండు, మెడల్ ఇచ్చిండ్రు. ఆ ప్రభాకర్ రావు కేసు రికమెండ్ చేసిందే ఇప్పుడున్న డీజీపీ శ్రీధర్ రెడ్డి, అదే సజ్జనారు, వీళ్ళందరి దగ్గర పనిచేసిన ప్రభాకర్ రావును తీసుకొచ్చి ఆయనని ప్రధాన నిందితుడిగా చేర్చి కేసు ఆయనను 14 రోజులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కస్టడీలో పెట్టి చిత్రహింసను పెట్టింది. క్యాన్సర్ సర్వైవర్ అని. నిజంగా కేంద్ర హోంశాఖ డెఫినెట్గా దీంట్లో జోక్యం చేసుకోవాలి. కానీ కోల్ బ్లాక్లో కిషన్ రెడ్డి గారి వ్యవహారం చూస్తున్నారు కదా, 49% వాటా ఉన్నప్పటికీ కూడా సింగరేణిలో ఆయన సిబిఐకి రాయొచ్చు కదా, ఎందుకు రాయట్లేదు మరి జి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి? తప్పకుండా బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిపే ఈ నాటకం ఆడుతున్నాయని చాలా క్లియర్గా అర్థమైంది. అందుకే కేంద్ర హోంశాఖ నిజంగా వాళ్ళకి నిజంగా రాష్ట్ర ప్రజల భద్రత మీద, దేశ భద్రత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా వాళ్ళు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మీరు ఆపండి ఈ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాల్సింది. కానీ వాళ్ళు చెప్పడం లేదంటే వాళ్ళిద్దరు కూడా చట్టపట్టాలు చేసుకొని చేస్తున్నారు. అదేవిధంగా నిజంగా సిట్ వేయాల్సింది ఎవరి మీద? చెక్ డ్యామ్లు వేరు చేసిన దాని మీద సిట్ వేయాలి. మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిండ్రని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఆధారాలతో సహా చెప్తున్నాం. పోలీసు వాళ్ళు ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్తోనే కేసులు పెట్టిండ్రు. చివరికి మొన్న తనుగులలో చెక్ డ్యామ్ పెంచి ఆ ఇంజనీరే చెప్పి దీన్ని ఎవరో అగంతకులు పే చేసిందంటే దాని మీద సిట్ వేయకుండా, నిజానికి డ్యామ్లు పేల్చేయడం అనేది యుద్ధ నేరం. ఆ డ్యామ్లు పేల్చేసిన విషయాల మీద సిట్ వేయకుండా, కోల్ బ్లాక్ మీద సిట్ వేయకుండా, రోహన్ రెడ్డి తుపాకీతో గెస్ట్ హౌస్లో బెదిరించిన వ్యవహారం మీద సిట్ వేయకుండా
ఈ హిల్ట్ స్కామ్లో హిల్ట్ పాలసీలో 9,300 ఎకరాల భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు అప్పగిస్తున్న వ్యవహారం మీద సిట్ వేయకుండా రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు స్వర్ణయుగాల పరిపాలించిన కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మిగతా సీనియర్ నాయకుల మీద వేధించడానికి చేసిన సిట్ వేస్తున్నారంటేనే ఈ రాష్ట్రం తప్పుడు చేతుల్లో ఉన్నదని మాత్రం నేను చెప్తూ మరొకసారి మరి మీరు ఇంత చక్కగా కోఆపరేట్ చేసినందుకు మరి ఈ విషయాలను ప్రజలకు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.